0 to 2000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇది డే 15 మావా. డే 15లో ఎంత ఎర్న్ చేసావు ఏంటి అనేది చూసేయండి. డే 15లో వచ్చేసి కొంచెం వర్షం పట్టడం వల్ల అయితే వర్క్ అయితే కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. మధ్యాహ్నం వరకు ఇంట్లోనే కూర్చున్నాము. రూపాయి వరకు కూడా రాలేదన్నమాట. ఎంతసేపు ఇంటికాడే ఖాళీకి కూర్చున్నామని ఇంకా మా బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా అనమాట. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏం చేశానో తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. డే 2 బ్లాగ్లో అయితే నేను అక్కడే కింద పడ్డది, అందుకే ఏడే పడ్డది అన్నాను. మీకు అర్థమైందో లేదో అని ఈ మొక్క అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా ఓజీ సినిమా నెట్ఫ్లిక్స్లో వచ్చిందని తెలిసి ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తామని బయట అయితే వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఓజీ సినిమా అయితే పెట్టేశాను అనమాట. ఓజీ సినిమాలో నాకు నచ్చిన సీన్ అయితే పెడతా, చూసేయండి. ఈ సీను ఆ మ్యూజిక్కి ఆ స్వాగ్కి ఎన్నిసార్లు చూసినా నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేస్తామా. ఇదైతే ఇలాగే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ కనుక యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ చేసి ఈ వీడియో కనుక పోతే నేను చేసేది ఏం లేదు మావా. డే 13 వ్లాగ్లో నేను మా బావ మంచం అయితే వెళ్ళాం కదా. మా బాబాయ్ అయితే ఆ వీడియో చూసి నా మంచం కూడా బిగదీయాలి రారా అన్నాడు. ఇంకా ఎలాగో వర్షం పట్టడం వల్ల ఖాళీగానే ఉన్నాం కాబట్టి మా బాబాయ్ మంచం కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళ తారీఖు వచ్చేసి 27వ తారీఖు మామ. అయితే తుఫాను ఉందని చెప్పేసరికి ఒక రైతు వస్తాను ఫోన్ చేసిన ఆయన కూడా రాలేదన్నమాట. అందుకే వాళ్ళు నాకు తెలిసి వర్క్ అయితే ఏం లేదు, నేను కూడా ఏమి ఎర్న్ చేయలేదన్నమాట. వాళ్ళ 0 ఎర్నింగ్ మామ. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫాలోవర్స్ అయితే 3 ఫాలో అయితే చేశారు మామ. అలాగే యూట్యూబ్లో అయితే 6 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు మామ. అసలు లిటరల్లీ షాక్లో ఉన్నాను నేను 6 సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి. ఇంకా వాళ్ళ వర్క్ ఏం లేకపోవటం వల్ల కంటెంట్ అయితే ఏం లేదనమాట. ఇంకా సినిమాలు చూడటం ఇదంతా రొటీన్ లాగా ఉండేసరికి ఈ వీడియో అయితే మంచి పస అయితే దొరికిండదు మీకు. ఇంకా ఈ వీడియో పసలేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయినా మంచి పసన్న వీడియోతో వచ్చేద్దాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే నా ఛానల్కి సబ్స్క్రైబ్ ఫాలో అయితే చేసేయండి మా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్.